గతంలోనే మొన్నే చూసాం ఏడాది సుపరిపాలన. ఆ సుపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు, కూటమి యొక్క ఆలోచన విధానం, ఈ కూటమి రాష్ట్రానికి ఏంటి అవసరం, ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉందన్నది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక విశ్వాసం, ఉత్సాహం, కూటమి నాయకులు కేడర్లోని ఒక బలమైన నమ్మకం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క కళ. దశాబ్దాలుగా ఈ కళని ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు కళలు కన్నారు. కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం, అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ దుర్గేష్ గారు కానీ, ఎంపీ గారు కానీ ఎనలేని కృషి చేశారు. ఇది రాజమండ్రి ప్రజల యొక్క కళ. ఒక పక్కన రివర్ ఫ్రంట్ చేస్తా ఉన్నాం 22 కోట్లతోటి, మరో పక్కన అఖండ గోదావరి. మన కేంద్ర మంత్రి షెకావత్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియచేయాలి. తప్పకుండా నిర్మాణాత్మకమైన అభివృద్ధితోటి కూటమి ముందుకు వెళ్తాది అని కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.